శీతల్ దేవి స్పోర్ట్స్ లో సెకండ్ హైయెస్ట్ అవార్డ్ అయిన అర్జున్ అవార్డు గ్రహీత. తన స్టోరీ ఎంత ఇన్స్పైర్ చేస్తుందనంటే, జీవితంలో ఓడిపోయాము, ఇంకేమి చేయలేము, ఎదగలేము అనే ప్రతి ఒక్కరిని తను చాలా ఇన్స్పైర్ చేస్తుంది. 2007లో జమ్మూ కాశ్మీర్లోని లోయిదార్ విలేజ్ లో ఒక పేద కుటుంబంలో పుట్టిన తనకి ఒక రేర్ డిసీజ్ వల్ల 2 చేతులు పెరుగుదల ఆగిపోవడం జరిగింది. కొన్న కసి, పట్టుదల, ఏదో ఒకటి సాధించాలని తపన ముందు అన్నీ ఓడిపోయాయి. 2019లో అంటే అరౌండ్ తనకి ఒక 13 years ఉన్నప్పుడు తను ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న మిలిటరీ ఆఫీసర్స్ తన కసి, పట్టుదల చూసి తను ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తాదని నమ్మి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. తను స్టార్ట్ చేసిన విత్ ఇన్ 11 monthsలో తన రిజల్ట్స్ చూసి ఆర్మీ అధికారులు కూడా షాక్ అయిపోయి సో తనని ఒలింపిక్స్ కోసం రెడీ చేయడం జరిగింది. సో అలా తను 2022లో జరిగిన ఏషియన్ గేమ్స్లో పారా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అక్కడ తను 2 gold medals అండ్ 1 silver medal గెలుచుకుంది. తన పట్టుదల, కసి ఎంతంటే తను ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తన ఊరికే వెళ్ళలేదంట. సో అంటే తన ఫ్యామిలీ ఎవరైనా వచ్చి వాళ్ళే కొన్ని రోజులు ఇక్కడ ఉండి స్పెండ్ చేసి వెళ్ళిపోతారు, కానీ తన మాత్రం ఇంతవరకు వెళ్ళలేదంట. తను అనుకున్నది సాధించిన తర్వాతే తన ఊరు వెళ్తానని చెప్పి అంటుంది. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయామను, ఇంట్లో వాళ్ళు తిట్టారను, మార్కులు సరిగా రాలేదను, లవ్ ఫెయిల్యూర్ అను, వివిధ కారణాలతో సూసైడ్ అటెంప్ట్స్ వరకు వెళ్తున్నారు ఇప్పుడున్న యూత్. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తన గురించి తెలుసుకోవాలి. సో నెవర్ గివ్ అప్ అన్నది, తను ఎంత సిచ్యువేషన్లో ఉన్నా ఏదో ఒకటి సాధించాలని తపనతో తను ఈ స్టేజ్కి రావడం జరిగింది. రీసెంట్గా జరిగిన సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్స్లో తనకి స్పోర్ట్స్లో సెకండ్ హైయెస్ట్ అవార్డ్ అయిన అర్జున్ అవార్డు ఇచ్చారు. అది తను 17 years ఏజ్ ఉన్నప్పుడే తీసుకోవడం జరిగింది. మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. మహాభారతంలో ఏకలవ్యుడు ద్రోణాచార్యులు వారి విగ్రహాన్ని పెట్టుకొని ఆర్చరీ నేర్చుకున్నాడు. సో ఆ విషయం తెలుసుకున్న ద్రోణాచార్యుడు తనకి గురుభక్తిగా తన బొటన వేలు కావాలని అడగడం జరిగింది. సో తన గురుభక్తితో ఆ బొటన వేలు ఇచ్చేశాడు. సో అలా ఎందుకు అడిగాడనంటే, ఆర్చరీలో బేస్ అంతా బొటన వేలు మీదనే ఉంటుంది అన్నట్టు. సో అలా ఇచ్చేసిన తర్వాత తను ఆర్చరీని ఇంకా చేయలేడు. సో అది రీజన్ అన్నమాట. సో చేతులతోనే అంత కష్టమైన ఆర్చరీని తను కేవలం తన కాళ్ళను యూజ్ చేసి తన కసి, పట్టుదలతో 2 gold medals సాధించడం జరిగింది. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.